జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ఈరోజు యేసుక్రీస్తులో మీకు విజయం. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈరోజు మీకు విజయం. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. హల్లెలూయా. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. మరి ఈ రోజుల్లో బాధలు లేని వాళ్ళు ఎవ్వరు లేరంటే మనం ఈజీగా నమ్మగలం కదండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందన్నమాట. అయితే 6 బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఎవరు తప్పిస్తారు మనల్ని? మన బంధువుల, మన రక్త సంబంధికుల, లేదంటే మన స్నేహితుల? కాదు, దేవాది దేవుడే మనల్ని తప్పిస్తాడని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. 7 బాధలు మనకు కలిగినా కూడా ఏ కీడు తగలదు. ఈ బాధలన్నీ నాకు వస్తున్నాయి, నాకు కీడు వస్తుందేమో, ఇంకా నా జీవితం ముగిసిపోతుందేమో, నేను బయటికి రాలేనేమో అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం అనమాట. అయితే 7 బాధలు కలిగినా కూడా ఏ కీడు కూడా మనకు తగలదు అని మరి దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు అనమాట. మనము మరి బాధల్ని బట్టి కృంగిపోతూ బలహీనపడుతూ ఉండడం కాదు, కానీ ఆయన వైపు మనము తిరిగి విశ్వాసం ఉంచినట్లయితే మనకు ఖచ్చితంగా ఒక బాధలన్నీ కూడా మనకు మేలుకరంగా మారుతాయి. మరి మేము చిన్నతనంలో బీటెక్ చదివేటప్పుడు నేను మా ఫ్రెండ్ కంబైన్ స్టడీస్ చేసేవాళ్ళమండి. ఆ టైంలో మరి మేము నామకార్థంగా బుక్స్ చూస్తూ మాట్లాడుకునే వాళ్ళం అనమాట. అయితే ఎగ్జామ్స్ సమీపిస్తున్నప్పుడు, ఎగ్జామ్స్ అంటే మనందరికీ తెలిసిందే బాధలు లాంటివే కదా. అయితే రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ ఇంకా 2 డేస్లో రాయాల్సి వస్తుంది అన్నప్పుడు మా మాటలన్నీ ఆపేసి గట్టిగా మనం చదువుదాం రావే, ఇంకా టైం తీసుకొని అని చెప్పేసి ఇద్దరం డివైడ్ అయిపోయి మేము చదివే వాళ్ళం అనమాట. ఆ తర్వాత మరి మాకు మంచి మార్క్స్ వచ్చేవి. అలాగే ఈరోజు మనల్ని బాధలు ముంచెత్తుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే గట్టిగా మనము విశ్వసించాలి, గట్టిగా మనము ప్రార్థించాలి, గట్టిగా మనము దేవునిపై ఆనుకోవాలి. అప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ రిజల్ట్స్తో బయటకు వస్తాం. మరి ఈ నిరీక్షణ కలిగి మీరు ఉండండి. మరి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆదుకొని అనేకులకు మరి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. మరి బాధల్ని బట్టి మనం కృంగిపోతున్నట్లయితే ఆ బాధల్లో నుండి తప్పించే దేవుడు మనకు ఉన్నాడని మనం గ్రహించాలి. మరి ఒక వాక్యాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకుందామండి. ఒక వాక్యం నిమిత్తమై మనందరం తలలో ఉంచుకొని కొద్ది నిమిషాలు. ప్రభా యేసయ్య, ఇవ్వబడిన ఒక వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అవునయ్యా, మరి మా చుట్టూ బాధలు కలుగుతూనే ఉంటాయి, ఎందుకంటే మేము మనుషులం. కానీ మమ్మల్ని విడిపించేవారు, మాకు నిరీక్షణ కలిగి ఉంచేవారే ఒకరున్నారు, అది మీరే యేసయ్య. వీటన్నిటిలో నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి అయ్యా అద్భుతమైన ఆ యొక్క నాయన సాక్ష్యాలతో మరి మేము మిమ్మల్ని ఎదుర్కొనలాగున మీరే మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యం మా జీవితంలో ఫలించును గాక. యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి దేవుడు ఇంత మంచి వాక్యం మనకి ఇచ్చి ఉన్నాడు, మనల్ని బలపరిచి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. కాబట్టి నమ్మండి, ఏ బాధలు మనల్ని ఏమి చేయలేవు. అనేకులకు మనల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మరి అలాగే ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. అంటే మనకి సమయం ఎక్కువగా ఉండట్లేదు కాబట్టి షేరింగ్ అనేది ఒక చిన్న సేవ లాంటిదే కదా. సో కాబట్టి ఇంత మంచి వాక్యాన్ని సిద్ధపరిచిన దేవాది దేవునికి మరి స్తుతి చెల్లిద్దాం. అనేకులకు షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.